హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో మనం ఎస్ఐఆర్కి సంబంధించి స్పెషల్ కేసెస్ అంటే కేస్ బై కేస్ చూస్తున్నాం కదండి. ఈ సిరీస్లో ఇప్పటివరకు మనం 2 కేసెస్ చూడడం జరిగింది. ఒకటి ప్రస్తుతం ఓటర్ అయ్యి ఉండి లాస్ట్ ఎస్ఐఆర్లో తనకి సొంతంగా ఓటు లేకపోతే వారి యొక్క రిలేటివ్స్ యొక్క ఓటు అనేది లాస్ట్ ఎస్ఐఆర్లో ఉన్నట్లయితే కనుక వారికి ఎలా చేయాలనేది కేసు 1లో చూసాం. కేసు 2లో వారికి ఇప్పుడు ప్రస్తుతం ఓటు ఉంది, అలాగే లాస్ట్ ఎస్ఐఆర్లో కూడా వారికి ఓటు ఉంది, ఆ వివరాలు కూడా వారి దగ్గర ఉన్నాయంటే అది కేసు 2లో చూసాం. ఇప్పుడు కేసు 3లో ఈ కేసు 3లో మనం ఏం చూడబోతున్నామంటే ప్రస్తుతం ఓటు ఉంది, వీరికి లాస్ట్ ఎస్ఐఆర్లో ఓటు లేదు, అలాగే లాస్ట్ ఎస్ఐఆర్లో వీరికి సంబంధించిన రిలేటివ్స్ కానీ వీరి యొక్క బంధువులు ఎవరివి కూడా ఓటు లేదు, లేదా వారి యొక్క ఓటు లాస్ట్ ఎస్ఐఆర్లో దొరకట్లేదు, లేదా ఎంత వెతికినా కూడా కనిపించట్లేదు. సో ఈ కేసెస్ అన్నిటినీ కూడా నో లింకేజ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్ కేసెస్ కింద పరిగణిస్తాము. అది పెళ్ళైన మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరూ ఇంకా లాస్ట్ ఎస్ఐఆర్కి సంబంధించి ఎటువంటి లింకు లేదు, అంటే సెల్ఫ్ ఓటు మనకి దొరకలేదు, అలాగే మనకి రిలేటివ్స్కి సంబంధించిన ఓటు దొరకలేదు, లేదా ఓటు లేకపోయి ఉండొచ్చు. సో ఈ కేసెస్ అన్నిటిని కూడా మనం నో లింకేజ్ కేసెస్ కింద పరిగణిస్తాం. ఎంత వెతికినా దొరకలేని కేసులు, అలాగే ఓటు నిజంగానే లేని కేసులు, వీటన్నిటిని నో లింకేజ్ కింద పరిగణిస్తాం. వీటికి మనం ఏ విధంగా చేయాలనేదే ఈ వీడియో ఉద్దేశం. సో ఫస్ట్ ఫామ్లోకి వచ్చేసరికి మనం ఫామ్లో లెఫ్ట్ సైడ్ బాక్స్ కానీ రైట్ సైడ్ బాక్స్ కానీ మనం ఫిల్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే వాటి లింకేజ్ లాస్ట్ ఎస్ఐఆర్తో వీరికి లేదు అని మనం నిర్ధారించుకున్నప్పుడు, లేదా లాస్ట్ ఎస్ఐఆర్తో ఎటువంటి డేటాబేస్ దొరకలేదు అన్నప్పుడు వీరు ఫామ్ 2 బాక్సులు ఫిల్ చేయలేని పరిస్థితి, అవి అలాగే బ్లాంక్ వదిలేస్తారు. నెక్స్ట్ కింద జనరల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారు. ప్రస్తుతం ఓటర్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తాము. ఫిల్ చేసిన తర్వాత కింద సైన్ చేస్తారు. అయితే వీరికి ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది చూద్దాం. ఆన్లైన్లో సబ్మిట్ ఏ విధంగా అంటే మనం యాప్లోకి వెళ్ళిన తర్వాత వీరికి ఇక్కడ కూడా 2 కేసెస్ ఉంటాయి. బిఎల్ఓ వీరికి ఏ వివరాలు లేకపోయినా బిఎల్ఓ తప్పుగా మ్యాపింగ్ చేసి బిఎల్ఓ మ్యాప్డ్ కేసు చూపించవచ్చు, లేకుండా ఉన్న బిఎల్ఓ మ్యాప్ చేయకుండా ఉన్న కేసు కూడా అయి ఉండొచ్చు. సో మనం మొదటగా ఆన్లైన్లోకి వెళ్తాం. ఓపెన్ చేయగానే సదరు ఓటర్ది ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్లోకి వెళ్ళగానే సపోజ్ పైన వీరికి నో లింకేజ్ కేసు, ఇది నో లింకేజ్ కేసు కాబట్టి మనం డైరెక్ట్గా సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా 4th ఆప్షన్ ఏదైతే ఉందో నో లింకేజ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్, ఆ ఆప్షన్ నో లింకేజ్ విత్ లాస్ట్ ఎస్ఐఆర్ క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క జనరల్ డీటెయిల్స్ మాత్రమే మనం ఫిల్ చేయమని అడుగుతుంది. వారి యొక్క జనరల్ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సబ్మిట్ చేసి సబ్మిట్ కొడతాం. సో ఇక్కడతో ఇది అయిపోతుంది. అయితే ఈ కేసెస్కి మనం ప్రత్యేకించి ప్రూఫ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఏంటంటే మనకి ఇక్కడ 3 కేసెస్ ఉంటాయండి. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగానే 1987 ముందు పుట్టిన వాళ్ళు అయితే కనుక వారి యొక్క ప్రూఫ్ ఇస్తే సరిపోతుంది. అప్రూవ్ చేసిన 11 రకాల పత్రాల్లో ఏదైనా ఒకటి ఇవ్వాలి. నెక్స్ట్ 1987 నుంచి 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు అయితే కనుక వీరి యొక్క ప్రూఫ్తో పాటుగా తల్లి లేదా తండ్రి యొక్క ప్రూఫ్ ఎవరో ఒకరిది ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ 3rd కేసు వచ్చేసరికి 2004 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే కనుక తల్లి తండ్రి సెల్ఫ్ అంటే వారిది ముగ్గురు ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో వీరికి డ్రాఫ్ట్లో వీరి యొక్క నేమ్ అనేది ప్రచురించడం జరగదు. సో వారికి జూలై 21 తర్వాత హీరింగ్ నోటీస్ అనేది జనరేట్ చేయబడుతుంది ఏఆర్ఓ లాగిన్ నుంచి. మీ యొక్క బిఎల్ఓ ఇప్పుడు ఎలాగైతే ఎన్యూమరేషన్ ఫామ్ మీకు ఇచ్చారో అదేవిధంగా నోటీస్ అనేది మీకు అందజేస్తారు. సో మీరు వచ్చి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి, సో అప్పుడు నేను చెప్పిన ప్రూఫ్స్ కూడా మళ్ళీ అవి తీసుకుని ఇప్పుడు బిఎల్ఓకి ఇవ్వడంతో పాటుగా అప్పుడు నోటీస్ అందజేసిన తర్వాత కూడా మీరు ఈఆర్ఓ ముందుకి హాజరవ్వాల్సి ఉంటుంది. హాజరయ్యి మీ యొక్క ప్రూఫ్ సబ్మిట్ చేసినట్లయితే కనుక మీ ఓటుకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వారు వెరిఫై చేసి ఓటుని ఫైనల్ లిస్ట్లో మీ ఓటును ఉంచడం జరుగుతుందండి. సో ఇది ఒకవేళ దొరకపోయినా కూడా ఎవరో కంగారు పడొద్దు. సో మీరు ఈ ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉంచుకున్నట్లయితే కనుక నేను చెప్పిన ప్రూఫ్స్ ఒకవేళ మీరు లాస్ట్ ఎస్ఐఆర్తో డేటాబేస్లో దొరకపోయిన వారు కూడా ఈ విధంగా ఈ ప్రూఫ్స్ సిద్ధం చేసుకున్నట్లయితే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీకు లాస్ట్ ఎస్ఐఆర్లో ఓటు ఏ విధంగా వెతకాలి ఏంటనేది నేను ముందు వీడియోలో కేసు 1 వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ వీడియోలో చూడండి. voters.eci.gov.in వెబ్సైట్లో లాస్ట్ ఎస్ఐఆర్ సంబంధించిన అది ఫామ్స్లో ఫిల్ ఫామ్ కింద లాస్ట్ ఎస్ఐఆర్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని ద్వారా సెర్చ్ ద్వారా మీరు మీ యొక్క లాస్ట్ ఎస్ఐఆర్ ఓటుని వెతుక్కోవచ్చు. బిఎల్ఓ రాకముందే మీరు ఈ వివరాలు సిద్ధం చేసుకుని ఉండొచ్చు. సో అప్పుడు తద్వారా మీరు ఈ నో లింకేజ్ కేసులోకి వెళ్లకుండా మొదటి 2 కేసుల్లోకే వెళ్ళడం జరుగుతుందండి. సో ఇదండి.
నెక్స్ట్ ఫోర్త్ కేసు అనేది మనం తర్వాత చూద్దాం. ఫోర్త్ కేసు అనేది స్పెషల్ కేసు, ఇది వెరీ రేర్ కేసు అండి. ఈ ఫోర్త్ కేసు అనేది దేనికోసం అంటే ప్రస్తుత ఓటర్ ఇక్కడ ఉన్నారు. సో వీరికి సంబంధించిన రిలేటివ్స్ బీహార్ కానీ ఆల్రెడీ 2025లో ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో వీరి యొక్క రిలేటివ్స్ ఉన్నట్లయితే కనుక వారికి స్పెషల్ కేసుగా ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది ఈ ఫోర్త్ కేసు అండి. ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.